హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే పై కాయిన్ ఒక లిస్టింగ్ అయితే బైనాన్స్లో అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది గైస్. సో దాని గురించి అయితే ఒక బిగ్ న్యూస్ అయితే వచ్చింది. సో అలాగే ఎవరికైతే ఇక్కడ మైగ్రేషన్ స్టెప్స్ ఇక్కడ కంప్లీట్ కావట్లేదు, సో వాళ్ళకు కూడా ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో ఈ వీడియోకి అయితే ఎన్ని లైక్స్ వస్తాయనేసి మీ మీద అయితే ఆధారపడి ఉండదు గైస్. సో ఎందుకంటే ఇక్కడ మీకంటూ ఏదైతే ఇక్కడ మీరు 4 years అండ్ 5 yearsగా ఇక్కడ మైండ్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ గుడ్ న్యూస్ కాబట్టి సో ఈ వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. సో కనీసం ఒక 500 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే రావాలి. సో ఎందుకంటే సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇన్ని రోజులు ఎవరైతే పై మైనింగ్ చేశారో సో మీ ఒక టీమ్ మెంబర్స్కి కానీ ఈ వీడియో షేర్ చేశారనుకోండి, సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. సో ఇన్ని రోజులు మీరు చేసుకున్న క్యాలిక్యులేషన్స్ కానీ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే నిజమైతే అవ్వబోతున్నాయి గైస్. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ హ్యూజ్ రేంజ్లో అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోబోతున్నారు. సో అలాగే మీ మైండ్కి ఇన్ని రోజులు పొదును పెట్టి సో చాలా వీడియోస్ చూసి సో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సో కేవైసీకి రిలేటెడ్గా మీరు పెట్టిన బ్రెయిన్ అండ్ మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రైజ్ రిలేటెడ్ ఏదైతే జీసీవీ ప్రైజ్ రిలేటెడ్ ఉన్నాయి కదా, సో వాటికన్నిటికైతే ఇప్పుడు చెక్ అయితే పెట్టేస్తున్నారు గైస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ బైనాన్స్ నుంచి అయితే ఒక క్లూ అయితే వచ్చేసింది గైస్. సో వీళ్ళైతే ఇక్కడ March 14th అయితే లిస్టింగ్ అయినా జరుగుతుంది, లేకపోతే వీళ్ళు ఒక మంచి ఇక్కడ డిక్లేర్ అయితే చేస్తారు. సో మేమైతే ఇక్కడ లిస్ట్ చేయబోతున్నాం అనేసి. సో దీని గురించి అయితే మనం ఇక్కడ ఏంటంటే చాలా హాట్ టాపిక్గా అయితే ఏంటంటే మార్కెట్స్లో అయితే మనకు నడుస్తుంది. సో మీరు కానీ ఏంటంటే కొద్దిగా సోషల్ మీడియా వెబ్సైట్స్లో కానీ వెళ్ళి చూసారనుకోండి, సో పై లిస్టింగ్ సంబంధించి అయితే ఇక్కడ ఫుల్ అయితే ఇక్కడ ఏంటంటే చర్చ నడుస్తుంది. సో అది కూడా ఏంటంటే బైనాన్స్లో. అలాగే ఎవరికైతే ఇక్కడ మైగ్రేషన్ టు మెయిన్ నెట్ సో 9th స్టెప్ కంప్లీట్ కాలేదు, సో వాళ్ళకైతే ఎండ్లో అయితే నేను అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో మీరైతే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయాలి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఏంటంటే 9th స్టెప్లో మీరైతే ఇరుక్కొని ఉన్నారు. సో చాలామంది అయితే కేవైసీ కంప్లీట్ అయిపోయి సో వెయిట్ ఫర్ ద కేవైసీ రిజల్ట్స్ కంప్లీట్ అయిపోయి ఏంటంటే మైగ్రేట్ టు ద మెయిన్ నెట్ అయితే చాలా వరకు అయితే ఇబ్బంది పడ్డారు. సో ఇది కూడా ఏంటంటే ఈ అప్డేట్ వల్ల ఏంటంటే మీరు నేను చెప్పినట్టు కానీ చేశారనుకోండి, సో ఇక్కడైతే మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేయాలి. సో మీరు కానీ చిన్న మిస్టేక్ చేసినా మీ కాయిన్స్ అయితే ఇక్కడ లాకప్ అయితే అయిపోతాయి. సో ఈ ఒక్క స్టెప్లో చాలామంది అయితే లాకప్లోకి అయితే పడిపూసినాయి గైస్. సో దానికన్నా ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఎలాంటి పై అప్డేట్స్ కానీ క్రిప్టో కరెన్సీ అప్డేట్స్ కానీ రిలేటెడ్ అన్నీ నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. సో మన తెలుగు కమ్యూనిటీలో ఏ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఫాస్ట్గా నేను ఒకటినే ఇక్కడ పోస్ట్ చేస్తున్నా కాబట్టి సో వెంటనే మీరు ఇక్కడ వీడియో స్టాప్ చేసి కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. వీళ్ళైతే క్లిక్ చేసేసి ఏంటంటే మీరు వెళ్ళైతే ఇక్కడ జాయిన్ అయితే అయిపోండి. సో చూద్దాం ఈరోజు ఎంతమంది అయితే జాయిన్ అవుతారు, సో ఎంతమంది మనకు స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడైతే నాకు అండర్స్టాండ్ అవుతుంది. సో దీన్ని బట్టి అయితే ఇంకా నాకు మోర్ మోటివేషన్ వచ్చి అయితే మీకు ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొని వస్తూ ఉంటాను. సో ఏదైనా ఇంపార్టెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కావాల్సిందంతా నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంటా. సో ఇక మన వీడియోలో కానీ వచ్చేస్తే సో ఇక్కడ చూసుకుంటే మనకు 2 days బ్యాక్ అయితే ఇక్కడ అంటే బైనాన్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే ఇక్కడ మనకు ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. సో ఇఫ్ యూ ఆర్ రీడింగ్ దిస్ యూ ఆర్ ఏ రియల్ వన్ అని అయితే ఇక్కడ పెట్టారు. సో దాంతోపాటు ఏంటంటే ఒక ఇమేజ్ కూడా ఇచ్చారు. సో ఇమేజ్ని మనం డీకోడ్ చేస్తే ఏంటంటే యూఆర్ యాంగిల్ టీ అండ్ పై అయితే ఇచ్చారు. సో ఈ యాంగిల్ మనం చూసుకుంటే క్యూటీ యాంగిల్ లెక్క ఉంది. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ వాళ్ళు ఒక మార్క్ను కూడా ఎడ్జ్ అయితే చేశారు. సో ఆ యాంగిల్ ఎంతో మీరు కింద కామెంట్ సెక్షన్లో వెంటనే అయితే కామెంట్ అయితే చేయండి. సో ఎవరైతే ఇక్కడ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అలాగే చూసుకుంటే ఇక్కడ టీ పెట్టారు, సో ఇక్కడ పై పెట్టారు. సో క్యూటీ పై అనే ఒక వర్డ్ వచ్చేటట్టు అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు గైస్. సో యూఆర్ ఏ క్యూటీ పై అని అయితే పెట్టారు. సో దీని ఒక డీకోడ్ చేస్తే ఏమని తెలిసిందంటే సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు ఇక్కడైతే లిస్ట్ చేస్తున్నారు. సో దగ్గరలో ఎందుకంటే బైనాన్స్ లిస్ట్ చేసింది అనుకోండి, సో ఇది ఒక జైంట్ ఎక్స్చేంజ్. సో అలాగే ఏంటంటే ఈ యాంగిల్లో ఏంటంటే వాళ్ళు ఒక ప్రైస్ డిటర్మినేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ అలా లిస్ట్ అయింది అనుకోండి, సో బైనాన్స్కి అయితే ఇక్కడ చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది కదా. సో న్యూ యూజర్స్ వస్తారు, సో కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే కమిషన్ కానీ సో సెల్లింగ్ కమిషన్ కానీ సో ఇక్కడ ఏంటంటే హ్యూజ్ రేంజ్లో అయితే ఇక్కడ వీళ్ళు బిజినెస్ అయితే చేయబోతున్నారు. సో మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇదైతే బైనాన్స్కి అయితే ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళైతే ఇక్కడ కొన్ని గొడవలు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే హైప్ అనేది అయితే పెంచుతున్నారు, ఎందుకంటే ఇక్కడ పై నెట్వర్క్ ఒక కమ్యూనిటీ మెంబర్స్ మనకు తెలుసు చాలా హ్యూజ్
హ్యూజ్ రేంజ్లో వరల్డ్ వైడ్గా ఉన్నారు. సో ఎస్టర్డే వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ బైనాన్స్ ఒక చిన్న తప్పు చేసినా సరే ఇంత క్లూస్ ఇచ్చి, సో మనం ఆల్రెడీ రేటింగ్ విషయం కూడా చూసాం కదా. సో రేటింగ్ ఒక్కసారిగా బైనాన్స్కి అయితే డౌన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇమేజ్ని కానీ మనం క్లియర్గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఒక ప్రైస్ ప్రిడిక్షన్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఇచ్చేసారు గైస్. సో ఈ యాంగిల్ని కానీ మనం చూసుకుంటే ఏంటంటే ఇది మనకి మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కరెక్ట్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా యాంగిల్స్ ఉంటాయి కదా. సో మనం ప్రొట్రాక్టర్లో చూసుకుంటే, సో అలాగే చూసుకుంటే ఏంటంటే ఈ ఒక ప్రైజ్ కానీ ఇక్కడ వచ్చింది అనుకోండి. సో వీళ్ళు చెప్పే ప్రైజ్ కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే మనకి ఇక్కడ క్లూగా ఇచ్చారో, సో ఇక్కడ మనకి ఏదైతే 11th పొజిషన్లో ఇప్పుడు మనకు పై అయితే ట్రేడ్ అయితే అవుతుంది కదా. సో ఫ్యూచర్లో దీన్ని అయితే ఇప్పుడు మనం చూసుకుంటే పై డే రోజు మనం ఖచ్చితంగా ఇక్కడ 8th పొజిషన్ అయితే బ్రేక్ అయితే చేయాలి. సో ఫ్లిప్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. సో ఆ ఫ్లిప్ ఉండాలంటే సో చాలామంది ఇక్కడ భయపడి కాయిన్స్ అయితే అమ్మేస్తున్నారు. సో నేనైతే ఇక్కడ ఏంటంటే ఇంకా కాయిన్స్ బై చేయడానికే చూస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా 1.50 కూడా వచ్చింది. సో ఇక్కడ పై డే వస్తుంది. సో పై డే రోజు ఏం జరుగుతుందో సో వెయిట్ చేయండి. సో ఎవరు భయపడకండి, ఎందుకంటే మార్కెట్లో చాలా నెగిటివ్ న్యూసెస్ అయితే నడుస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి పై కాయిన్ సప్లై అనేది చాలా తక్కువ ఉంది మార్కెట్లో కాబట్టి. సో ఇలా నెగిటివ్ కాయిన్స్ చేసి సో ఏదైతే ఈ నెగిటివ్ ప్రచారం చేశారనుకోండి, సో వాళ్ళకి ఇక్కడ కాయిన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు హ్యూజ్ రేంజ్లో కొనుక్కునే ఛాన్సెస్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఈ యాంగిల్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ మనకు చాలా యాంగిల్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఎవరైతే మనకు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదా. సో ఇక్కడ చూసుకుంటే ఈ యాంగిల్ అయితే మనకు 33 degrees అయితే చూపిస్తుంది కదా. సో ఈ 33 degrees అనేది సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇక్కడ 31 to 33 వరకు అయితే మనం ప్రైస్ అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఒక్కొక్క పైది ఒకవేళ బైనాన్స్లో లిస్ట్ అయింది అనుకోండి. సో దానికి సంబంధించిన యాంగిల్ని ఇక్కడ వీళ్ళైతే స్పెసిఫిక్గా క్రాస్ అయితే రెడ్ క్రాస్ కూడా పెట్టారు, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ఇదే కానీ నిజమైంది అనుకోండి, సో మనం బ్యాగ్స్ అయితే సర్దుకోవచ్చు గైస్. సో ఇంకా మనం అయితే పండగ అయితే చేసేవచ్చు. సో అందువల్ల నేను చెప్తున్నా ఎవరు మీ కాయిన్స్ని అయితే సెల్ అయితే చేసుకోకండి. ఇంకా మన మెయిన్ విషయానికి కానీ వచ్చేసి ఇక్కడ మైగ్రేట్ టు మెయిన్ నెట్. సో 9th స్టెప్ అయితే మాకు పెండింగ్లో ఉంది అనేసి అయితే చాలామంది అయితే ఇక్కడ మనతో డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో కామెంట్ సెక్షన్స్లో కూడా వస్తున్నారు, కానీ దీనికి సొల్యూషన్ లేకుండా నేను ఏమి వాళ్ళకైతే ఆన్సర్ అయితే చేయలేకపోయాను. కానీ సో రీసెంట్గా కొద్దిగా సొల్యూషన్ దొరికింది. సో ఇది March 14th అంతా ఇక్కడ కంప్లీట్ చేసేస్తారని. సో ఇది ఇప్పుడు ఏమైందంటే సో వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా అయితే ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీని గురించి అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ సింగిల్ స్టెప్ అయితే మిస్ అవ్వకండి. సో ఇన్ అడిషనల్ టు ద వర్క్ ఏ న్యూ ఫ్యూచర్ ఆఫ్ అలౌయింగ్ ఏ పైనియర్స్ టు హ్యావ్ సెకండ్ అండ్ సబ్స్క్యూషనల్ ఇమిగ్రేషన్ of their transferable balance will also be released soon. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మీ ఇమిగ్రేషన్ బ్యాలెన్స్ ఉంది కదా, సో ఒకటైతే రిలీజ్ అయితే సూన్ చేస్తారు. అలౌయింగ్ పైనియర్స్ ఆల్రెడీ టు మెయిన్ నెట్ టు ట్రాన్స్ఫర్ మోర్ ఆఫ్ దేర్ బ్యాలెన్సెస్ అండ్ పై ఆఫ్ దేర్ నెట్వర్క్ ఇమిగ్రేషన్ ఆన్ మెయిన్ నెట్. సో ఇక్కడైతే మీకు ఒక సెకండ్ ఇమిగ్రేషన్ ఛాన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇదైతే ఈ March 13th or March 14th లోపల అయితే ఇది మనకైతే వస్తుంది గైస్. సో మీరైతే కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి. సో ఇప్పటివరకు ఏమైనా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఆల్రెడీ కేవైసీకి రిలేటెడ్ వీడియోస్ అయితే చేసాము. అది చాలామందికి అయితే యూస్ఫుల్ అయితే వాళ్ళ కేవైసీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పిన్ చేశాను. సో అక్కడ కూడా మీరు వెళ్ళైతే చూడొచ్చు గైస్. సో ఇక్కడ చూసుకుంటే సూన్ అయితే మీరు మీ ఒక అన్వెరిఫైడ్ కాయిన్స్ని కూడా మెయిన్ నెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో కేవైసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ. సో ఇక్కడ కొద్దిగా ఓపిక అయితే పట్టాలి. సో మీరు టెన్షన్ పడ్డారనుకోండి, సో ఇక్కడ మీ కాయిన్స్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే నేను మీకు క్లియర్గా చెప్పాలి. సో ఇప్పుడే మీరు హ్యాపీగా ఉండకండి. సో నెక్స్ట్ అప్డేట్ అయితే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టే చేయాలి. సో ఇక్కడ మీరు చిన్న తప్పు చేసినా సరే మీ కాయిన్స్ అనేటివి సో చాలామంది ఇది తెలియకుండా అయితే 3 years అయితే లాకిన్ పీరియడ్లో అయితే పడిపూసినాయి. సో ఇప్పుడున్న కాయిన్స్ని అయితే మీరు లాకిన్లో వేయకుండా అయితే ఇక్కడ నేను చెప్పినట్టయితే ఫాలో అయితే అవ్వండి గైస్. సో ఈ స్టెప్స్ అన్ని మీరు ఎప్పుడైతే మెయిన్ నెట్ టు మైగ్రేట్ టు మెయిన్ నెట్ అవుతారు కదా, సో అప్పుడు మీకు ఇలాంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, కన్ఫిగరేషన్ లాకప్ సెట్టింగ్స్ అని. సో ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ రెడ్ మార్క్ చేసి చూపిస్తున్నా కదా, సో అక్కడ మనకి టిక్ అయితే ఆ బాక్స్లో ఒక బ్లూ టిక్ అయితే వచ్చింది కదా. సో ఆ టిక్ని అయితే మీరు ఏంటంటే అన్టిక్ అయితే చేసాను. సో అక్కడ ఆ టిక్ లేకుండా అయితే దాన్ని మీరు సింపుల్గా 1 click ఇచ్చారనుకోండి, సో అది వైట్గా అయితే అయిపోతుంది. సో ఇక్కడ లాకింగ్ పర్సంటేజ్ అయితే ఉంది కదా, సో దాన్ని మినిమైజ్ చేసాను. సో లాస్ట్ 25% నేను ఎలా అయితే స్క్రీన్ మీద చూపించా కదా, సో అలా ఎండ్కి అయితే తీసుకొని వచ్చేసి ఏంటంటే లాకప్ డ్యూరేషన్ వచ్చి 2 weeks అంతే లాస్ట్కి తీసుకొని వచ్చాను. సో మీరు ఇక్కడ ఎలాంటి అంటే ఫుల్ మ్యాక్సిమైజ్ చేయకండి, ఓన్లీ మినిమైజ్
మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఓకే అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళండి. ఒకవేళ మీరు ఇక్కడ వీళ్ళు చూపించినట్టు సో టిక్ చేసేసి ఆటోమేటిక్ లాకప్ పోర్షన్ ఫర్ ద ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ఇన్ మెయిన్ నెట్ అపాన్ ద నెక్స్ట్ బ్యాలెన్స్ ఇమిగ్రేషన్ ఇలా చేసుకున్నారనుకోండి. సో ఇక్కడ మీ 3 years అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో అందుకోసమే నేను చెప్తున్నా. సో ఈ స్టెప్ని అయితే మీరు క్లియర్గా లాకప్ పర్సంటేజ్ 25 పెట్టుకొని సో లాకప్ డ్యూరేషన్ని 2 weeks పెట్టుకుని అనుకోండి. సో ఒకవేళ మీ కాయిన్స్ లాక్ అయినా సరే 2 weeks వరకే లాక్ అవుతాయి. సో ఆ తర్వాత అన్లాక్ అయితే అయిపోతాయి. సో మీరు మిగతా ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సో మంచి ప్రైజ్కి అయితే ఇక్కడ మీరైతే సెల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మీరైతే ఇక్కడ మీరు లైక్ పెట్టుకొని సో హోల్డ్ చేసుకోవాలన్నా హోల్డ్ చేసుకోవచ్చు సో ఎక్స్చేంజెస్లో అయితే. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీకు మోర్ అప్డేట్స్ కోసం అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తుంటే సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయితే అయిపోండి గైస్. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్ గైస్.